షాద్ నగర్ లో డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సౌత్ హైదరాబాద్ లో హాట్ ఏరియా అండ్ మంచి బూమింగ్ అవుతున్న ఏరియాలో ఫస్ట్ షాద్ నగర్ ఉంది. షాద్ నగర్ లో డెవలప్మెంట్ ఏరియా అని అందరికీ తెలిసిందే. ఇక్కడ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు, ఇంకా ఇప్పటికీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. షాద్ నగర్ గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండేది, ఇప్పుడు మున్సిపల్ లెవెల్ కి అప్గ్రేడ్ చేశారు. షాద్ నగర్ లో ఎంప్లాయ్మెంట్ కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా రీసెర్చ్ అండ్ ఫార్మాకి సంబంధించిన ప్యాకింగ్ కంపెనీ కూడా ఉంది. హైదరాబాద్ లో 13,200 crores తో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ డేటా సెంటర్ పెట్టారు. లైక్ మేకగూడలో ఒక డేటా సెంటర్, ఎలికట్టలో ఒక డేటా సెంటర్ అండ్ చందన్వల్లిలో ఒక డేటా సెంటర్ పెట్టారు. ఈ 3 డేటా సెంటర్ సౌత్ హైదరాబాద్ లో ఈజ్ వెరీ క్లోజ్ టు షాద్ నగర్ టౌన్. ఇంకా ఇలా చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న డేటా సెంటర్స్ తో కంపేర్ చేసుకుంటే షాద్ నగర్ లో 9 డేటా సెంటర్స్ ఉన్నాయి. 3 మైక్రోసాఫ్ట్ వాళ్ళవి, 3 కంట్రోలర్స్ వాళ్ళవి, అమెజాన్, నెక్స్ట్రా, ULNH, ఆల్మోస్ట్ 9 to 10 సెంటర్స్ ఉన్నాయి. ఇలా సెట్జెస్ ఉండడం వల్ల ఈజీగా మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దాంతో పాటు షాద్ నగర్ దగ్గరలో ఉండడం వలన షాద్ నగర్ టౌన్ పరంగా గానీ, మున్సిపల్ పరంగా గానీ బాగా అప్గ్రేడ్ అవుతుంది. షాద్ నగర్ లో హాస్పిటల్ సర్వీసెస్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, షాద్ నగర్ లో 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. షాద్ నగర్ మున్సిపాలిటీ పరంగా బాగా వైడ్ అవుతుంది. ఏది కావాలన్నా హైదరాబాద్ సిటీలో దొరికే అన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అందుకే సరౌండింగ్ పనిలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆల్రెడీ అక్కడ 3 to 4 ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి పోలేపల్లి సెట్స్, కొత్తూరు ఈజీ అనే ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ ఈజీ అనే ఇండస్ట్రియల్ ఏరియా. ఇవే కాకుండా బెంగళూరు హైవేలో గవర్నమెంట్ డెవలప్మెంట్ అనౌన్స్మెంట్ చూసుకుంటే కన్హా శాంతివనం కి దగ్గరలో ఒక హాస్పిటల్ రాబోతుంది. 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం HMDA పరిధిలో బాలానగర్ వరకు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి 6 lanes వే కూడా ప్రపోజల్ అయ్యింది, అది వర్క్ కూడా జరుగుతుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీవి స్వామి ట్రస్ట్ ఉంది. అండ్ రైట్ సైడ్ లో కన్హా మెడిటేషన్ సెంటర్, దాంట్లో 1 lakh పీపుల్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మెడిటేషన్ చేయొచ్చు. మనకి అక్కడ ఇంకా జాన్సన్ జాన్సన్, MSN, PNG, NATCO, NRSC ఈజ్ ది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. మేబీ షాద్ నగర్ లో నెక్స్ట్ 5 to 6 years లో 2 to 3 lakhs ఎంప్లాయ్మెంట్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఇండస్ట్రియల్ ఉంటుంది, ఇండస్ట్రియల్ క్రియేట్ అవుతుంది. షాద్ నగర్ లో 10 years బ్యాక్ పర్ స్క్వేర్ యార్డ్ 5 to 10,000 ఉండేవి. బట్ ఇప్పుడు 25,000, 30,000, 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో అక్కడ కొన్న వాళ్ళకి అప్రిషియేషన్ మారుతుంది అండ్ రేట్స్ కూడా మారుతున్నాయి. ఎయిర్పోర్ట్ కి 30 minutes డ్రైవ్ లో, ORR కి 20 minutes డ్రైవ్ లో, RRR కి 5 minutes డ్రైవ్ లో ఉంటుంది. సో ఇన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మంచి పికపే ఉంటుంది. అందుకే షాద్ నగర్ లొకేషన్ ఈజ్ ఏ బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్.